అపురూపంగా కలిసావని చెప్పి బాగా అవమానించావు తారా నువ్వు. మాధురి ప్లీజ్ ప్లీజ్ ఆవేశపడొద్దు. అవమానించడం మా ఉద్దేశం కాదు. అయినా తప్పు రైట్ అని చెప్తే మీరది అవమానం అనుకుంటే మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలీదు. దయచేసి మీరంతా వెళ్ళొచ్చు. సార్ మాధురి, కర్ణా చాలా పెద్ద తప్పు చేశావు. దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. లచ్చి, నన్ను క్షమించు. నా మాట వల్ల మీ ఇంట్లో అందరి మనసులు గాయపడ్డాయి. అలా ఏం లేదు. మా వాళ్ళు నీ మనవరాలకి ఇలాంటి సంబంధం తెచ్చినందుకు నువ్వే నన్ను క్షమించాలి. నేను పెద్దదాన్ని, జీవితంలో ఎంతో చూశాను. అయినా నా తొందరపాటు వల్ల నిధి, నేను చేసిన చిన్న తప్పు వల్ల నీ జీవితమే నాశనం అయిపోయింది. నన్ను క్షమించు బంగారం. శాంతి, ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి. ఎందుకని అడుగు? ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చేశారు మన కర్ణా సార్. థ్యాంక్ యూ. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మెతుకు చాలు. అలాగే నిధి వస్తే కన్నా ఎలా మారిపోతాడో తెలుసుకోవడానికి ఈరోజు తను మాట్లాడిన ఒక్క మాట చాలు. భయపడుతూ నోరు మూసుకునేవాడు. ఎదురు నిలబడి సమాధానం చెప్పాడంటే ఇది ఏదో చిన్న మార్పు కాదు. మీరు నా జీవితాన్ని కంట్రోల్ చేయండి, నాకు బాధ లేదు. ఎందుకంటే ఆ హక్కు మీకుంది. కానీ నిధి లైఫ్లో ఏం చేయాలో చెప్పే అధికారం మీకు లేదు. ఇదంతా తలుచుకుంటుంటే నా ఒళ్ళు వణికిపోతోంది. నెగ్లెక్ట్ చేస్తే ఇక రేపు ఈ ఇంట్లో ఆ కుక్క సింహాసనం ఎక్కి కూర్చుంటుంది. సింహంలా ఉండే మేము రేపు ఈ ఇంటికి కాపలా కాయాల్సొస్తుంది. నిధి, నీ జాతకంలో ఏముందో తెలీదు, కానీ నా దృష్టి నీ మీద పడితే శని కాటు షురూ అవుతుంది. నువ్వే నాకు పరిహారం ఇవ్వమని పడి పడి నన్ను వేడుకునేలా చేస్తాను. ఎవరు ఏమైనా అనని, నువ్వు మాత్రం సారీ, మీరు మాత్రం సూపర్గా మాట్లాడారు. నువ్వు అనే అను, పర్వాలేదు. అన్నయ్య, వదినలో ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి నాకు. ఏం ఆలోచిస్తున్నావు? ఓకే ఓకే, నేనేమంటున్నాను అదే, నాకు వాడు మాట్లాడింది విని వాడి పళ్ళు రాలగొట్టాలన్నంత కోపం వచ్చింది. నువ్వు వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి స్మార్ట్ గా హ్యాండిల్ చేసావు. రాధికా, ఇప్పుడే వస్తాను. రమేష్ సార్, సార్ అంతా మీరనుకున్నట్టే అయిందా? మాటలు సరిగ్గా రాని. అయ్యో, మీరంటే కార్నర్తో అడుగుతున్నాను సార్. బీపీ నార్మల్గా ఉందా? హార్ట్ రేట్ కూడా నార్మల్గానే ఉంది కదా? టెన్షన్లో షేక్ అవుతున్నారా? డాక్టర్గా నేను ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి కదా. కర్ణా సార్ ఇలా మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అవునా సార్? నేను గెస్ట్ చేయలేదు సార్, కానీ సూపర్గా మాట్లాడారు, అవును కదా? సత్యం కోసం మాట్లాడే వాళ్ళని సైలెంట్గా ఉండమంటే కొంచెం కష్టమే సార్.
అందులోనూ డాక్టర్ కన్నా అన్నిట్లోనూ సూపర్ పర్ఫెక్ట్. అలాంటి వారిని కంట్రోల్లో ఉంచాలనుకునే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు సార్? సార్, ఆర్ యు ఓకే? పాపం ఏదో ఆరాటంగా తినాలనుకుని నాలుక ఖర్చుకున్నట్టయింది రమేష్ సార్ పరిస్థితి. కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు మజాగా ఉంది సార్. ఈ మజాని రోజుకొకసారైనా అనుభవించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి బుద్ధి వస్తుంది. ఏమన్నారు డాడ్? మీ లెక్కలన్నీ తలకిందులు చేస్తున్న నిధి లెక్కని ఈవిడ మా అత్త నయనతార గారు సాల్వ్ చేసి పెడతారా? ఓ సారీ 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 సారీ, నేను నవ్వకూడదు కదా. ఓ సంజయ్, స్టాప్ ఇట్, డోంట్ లాఫ్. మన ముగ్గురిని కలిపి ఇలా మందలా చూస్తుంటే బకరాగాలలా కనిపిస్తున్నాం డాడ్. షటప్ సంజయ్. ఓకే ఓకే, నేను మూసుకుంటాను. కానీ మిమ్మల్ని నమ్మి మా డాడ్ ఛాతీ ఉబ్బించి నిలబడ్డారు. ఆయన్ని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. ఇప్పుడు చూడండి, ఆ నిధి ఆ అబ్బాయిని చీ థూ అనేసింది. సింపుల్. నిన్ను నమ్మి వీడికి చెప్పాను, నాదే తప్పు. ఛ! అన్నా, అక్కడేం జరిగిందో నువ్వే కళ్ళారా చూసావు కదా, మరెందుకు నన్నే తప్పు పడుతున్నావు? కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ఆ నిధి మాటలే కళ్ళ ముందు కదులుతున్నాయి. దాని సంగతి తేల్చకపోతే ప్రశాంతత లేదు. ఓ, కొత్త ఐడియా పట్టుకొని మళ్ళీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మా డాడ్. వాహ్, యు ఆర్ బ్రిలియంట్ డాడ్. అది సరే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను హాస్పిటల్ ఓనర్ని. ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? జబ్బు నయం కావాలంటే రూట్నే పీకేయాలి. ఈ జబ్బుకి మూలం ఎక్కడుందో నాకు బాగా తెలుసు.